మా సోదరులు వచ్చేస్తున్నారు, ఇక మీరు వెళ్ళండి. నన్ను వెళ్ళిపోమ్మనడానికేనా నా మనసుకి తాడు కట్టి లాగి మరీ పిలిచావు? ఎప్పుడైనా ఏకాంతంలో ఉండగారండి. ఇప్పుడు మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు వెళ్ళిపోండి అంటే. వెళ్ళనా? ఓహో, అలాగా, అదా సంగతి. ఎవరితో మాట్లాడుతున్నావు రతి? ఎవరితోనూ లేదే. ఇక్కడికెవరూ రానేలేదు. తనలో తానే మాట్లాడుకుంటోంది. దీనికి ఏమైనా మతి భ్రమించిందేమో. లేదు లేదు. కళ్ళు నవ్వవదు వలే కనురెప్పులు క్రిందకు వాలుస్తుంది. పెదవులు వద్దు వద్దు అంటే మనసు కావాలి కావాలి అంటుంది. ప్రియతముని పిలిపించి అతనికి తన మనసుని విప్పి చెప్పి అంటోంది ఇక్కడికెవరూ రానేలేదని. చెప్పు రతి, ఎవరతడు? నీ హృదయాన్ని శీతల మారుతల్లాగా స్పృశించి ఆనందపరిచాడు. చెప్పవే రతి, ఎవరతడు? అతని కలయికతో నీ మొహం ఎరబడి ఇంకా మెరుస్తూ ఉంది. చెప్పవే, అతడెవరో? నీ యొక్క చెంచల చిత్తాన్ని, మనోహర మందహాసాన్ని చూసి ఆకర్షితుడై ఇక్కడి వరకు వచ్చేశాడు. అతడెవరో, ఎక్కడి నుండి వచ్చాడో నాకు ఏమీ తెలియదు. ఓహో, కానీ అతని ఆగమనం వల్ల నాకు ఆనందానుభూతి కలిగింది. అది మీకెన్నడూ చెప్పను. అలాగా? అయితే మరి మేమే పరిశోధించాలి. అతడు ఎవరో? మన్మథ, ప్రియపుత్ర మన్మథ. ప్రణామం పితాశ్రీ బ్రహ్మదేవ. ఆయుష్మాన్ భవ. ఏ వైపు నుండి నీ రాక? ఇంకా ఏ వైపుకు బయలుదేరుతున్నావు? నేను ఊరికైనా ఆకాశంలో తిరుగుతున్నాను పరమపిత. ఒకవేళ నీవు కాని మన దక్ష ప్రజాపతి రాజభవన నుండి వస్తున్నావేమో అనుకున్నాను. ఏమిటి అలా అంటున్నారు పరమపిత? నీకటువంటి కోరిక లేదంటావా? పద నాతో పాటు. ఇక నీవు నీ రతి నుండి ఎక్కువ కాలం దూరంగా ఉండటం ఉచితం కాదు. రా మన్మథ. ఏమిటైంది మహారాజా? ఏమిటి ఆలోచిస్తున్నారు? మహారాణి, మన పుత్రికలందరూ వివాహయోగ్య వయస్కులయ్యారు. వారి కోసం యోగ్యవరులను అన్వేషించడం ఏ సమస్య కన్నా తక్కువ కాదు. విధాత ఒక్కొక్క కన్య భాగ్యాన్ని మొదటి నుండి నిశ్చయించి ఉంచుతాడు. ఇక ఈ కన్యలందరూ దక్ష ప్రజాపతికి పుత్రికల రూపంలో జన్మించారు. వారు సామాన్యులు కాజాలరు. మీరు వారి చింతను విడవండి. పుత్ర దక్ష. పితాశ్రీ. ప్రణామం పరమపిత. ఆయుష్మాన్ భవ. వీరిని ఎరుగుదురా? వీరు పుష్పధనస్సు గల మన్మధులు. వీరిని ఎరుగని వారెవరు? బహుశా నీకు తెలియదేమో. మేము నీ చింతను తొలగించేందుకు వచ్చాము. మా చింతేమిటి పితాశ్రీ? నీ పుత్రిక రతికి మన్మధుడే సరి అయిన శ్రేష్ఠవరుడు. మా కోరికేమంటే వీరిరువురికి శీఘ్రంగా వివాహం జరిపించు. ప్రతి మన్మథులు పతి పత్నుల రూపంలో సంపూర్ణులవుతారు. ఇప్పుడు ఆలోచించడానికి సమయం చాలదు దక్ష. మాకు తెలుసును, ప్రతి జన్మించినది మన్మధుని కోసమేనని. వీరిరువురి ఆకర్షణ శక్తి ఒకరికొకరిని దగ్గరకు తెచ్చింది. అలాగైతే తమ ఆజ్ఞ మాకు శిరోధార్యమే పరమపిత. మేము మీ ఆజ్ఞాపాలన శీఘ్రమే చేస్తాం పితాశ్రీ. నాకు అనుజ్ఞనీయండి పరమపిత. అవశ్యం మన్మథ. మీ యొక్క శుభ వివాహ ముహూర్తం శీఘ్రమే నిశ్చయమవుతుంది. అకస్మాత్తుగా తమ దర్శనం పొందిన మాకెంతో సంతోషంగా ఉంది పరమపిత. వీరని, దక్ష, మా ఆగమనంలోని ఉద్దేశ్యం
రతి మన్మథుల వివాహ ప్రస్తావన కన్నా మహత్తరమైనది. మేము నీకై ఒక విశేష సూచన తెచ్చాము. సూచన ఎందుకు పితాశ్రీ? తమరు ఆజ్ఞాపించండి. ఆదిదేవుడైన మహాదేవుడు రుద్రావతారం అనే సగుణ రూపంలో కైలాసంలో వెలిసి ఉన్నాడు. నీకది తెలిసి ఉండాలి. తప్పక విన్నాను పితాశ్రీ. కానీ సర్వశక్తి సంపన్నుడైండి కూడా ఆయన ఆ విచిత్ర రూపాన్ని ఎందుకు ధరించారో అది మాకు అర్థం కాలేదు. శివుని ఆ రూపం వైరాగ్య, యోగ, భక్తి ఇంకా శ్రద్ధలతో మూర్తీభవించిన స్వరూపం. దానిని గ్రహించడం మహాజ్ఞానులకు కూడా కఠినం. త్వరలో నీకు ఆయన మహత్యం పరిచయం అవుతుంది. మీరు నిజం చెప్తున్నారు పరమపిత. మీకన్నా పరమేశ్వరుని విషయం వేరెవరికి తెలియగలదు? పరమపిత, ముందు ఈ విషయం చెప్పండి. మీరు ఏదో సూచన మాట్లాడారే, అదేమిటి? నేను శివుని ఆజ్ఞతో మీకు ఒక సందేశాన్ని అందించేందుకు వచ్చాను. ఏమిటా సందేశం? మీరిరువురూ ఆదిశక్తి మాత జగదంబను పుత్రిక రూపంలో పొందేందుకు తపస్య చెయ్యాలి. తపస్య? తపస్య ఎందుకు పితాశ్రీ? శక్తిమాతకు మా ఇంట పుత్రికా రూపంలో జన్మించాలని కోరిక ఉంటే ఆమె అదే రూపంలో జన్మిస్తుంది. కనుక తపస్య చేయవలసిన అవసరం ఏమిటి? నేను అదే ఆలోచిస్తున్నాను. మా ఇతర కన్యల్లాగే ఆమె కూడా జన్మిస్తుంది. ఆమె ఇతర కన్యలలాగా సామాన్య కన్య కాదు. తపస్య చేసి ఆమెను ప్రసన్నం చేయకపోతే ఆమెను పొందటం అసంభవం. ఒక్కటి మరవకండి, శక్తి యొక్క సగుణ అవతారానికి మాతాపితరయ్యే శ్రేయస్సు, గౌరవం మీ ఇరువురికే ప్రాప్తిస్తుంది. అది నిశ్చితమే. అందువల్ల ఈ శివాజ్ఞను శీఘ్రంగా అంగీకరించి శక్తి ఆరాధనను ప్రారంభించండి. తమ ఆజ్ఞ. రతి మన్మధుల వివాహానంతరం ప్రప్రథమంగా మేము తమ ఆజ్ఞయే పాలన చేస్తాం పితాశ్రీ. శుభం భవతు వత్సాదక్ష. ఇంకా వధు వీరిని. మహారాణి, పితాశ్రీ ఇచ్ఛానుసారం మనం శీఘ్రంగా రతిమన్మధుల వివాహం ఘనంగా జరిపించాలి. करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितं పుత్ర దక్ష, ఇప్పుడు శివుని ఆజ్ఞానుసారం నీవు మా పుత్రవధు వీరిని ఇక శక్తి ఆరాధన ప్రారంభించండి. తమ ఆజ్ఞ.
चामुण्डाय विच्चाय नमः ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चाय नमः ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे 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 नमः ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय దక్ష ప్రజాపతి మహారాణి వీరని ఓ మాతా జగదంబ, అష్టభుజాధారిణి విశ్వేశ్వరి, ప్రణామం. దేవి శక్తి, తమ దర్శన భాగ్యంతో మేము ధన్యులమయ్యాము. మీ భక్తి ఆరాధన ఫలించాయి ప్రజాపతి దక్ష. మహారాణి వీరని, మీ వల్ల నేను ప్రసన్నురాలినయ్యాను. వరం కోరుకోండి. మాతా, మీరు సాక్షాత్తు శక్తియే జగదంబ. పరమపిత బ్రహ్మదేవుని ప్రోత్సాహంతో మిమ్మల్ని పుత్రికా రూపంలో పొందాలనే కోరికతోనే మేము ఈ తపస్య చేశాం. మా యొక్క ఈ కోరికను సఫలం చేయండి మాత. మా ఈ కోరికను సఫలం చేయండి. నా గర్భం నుంచి జన్మించి మాతాపితలమయ్యే భాగ్యాన్ని ప్రసాదించండి. మా కోరిక సఫలం చేయండి. ఆదిశక్తి విశ్వేశ్వరి. తథాస్తు. మరైతే నేను ఈ విధంగా శక్తి రూపంలో ప్రత్యక్షమవడం శీఘ్రంగా మీకు జ్ఞాపకం లేకుండా పోతుంది. అది ఎందువల్ల మాత? మీ ఇరువురికి ఇది జ్ఞాపకం ఉండదు. నేను మీకు పుత్రికా రూపంలో జన్మిస్తానని వరదానమిచ్చినట్లు. అది ఎందువల్ల మాతా సర్వేశ్వరి? దానికి కారణం, నేను జన్మించిన పిమ్మట మీరు నన్నొక సామాన్య కన్యగా భావించి అదే విధంగా స్వాభావికంగా ప్రవర్తించాలి. ఎలాగంటే సామాన్య మాతాపితలు తమ పుత్రికతో వ్యవహరించినట్లే. ఎందువల్ల మాత? అన్ని ప్రయోజనాలు చెప్పజాలము మహారాణి వీరని. మాత విశ్వేశ్వరి ఇచ్ఛానుసారమే. మరైతే ఇప్పుడు మా కోరికను శీఘ్రమే సఫలం చేయండి. మీ అభీష్ట ప్రాప్తి కావాలనే వరాన్ని నేను ఇచ్చాను గదా మహారాణి వీరని. శుభమస్తు. జయము మాతా ఆదిశక్తి జగదంబకు. జయము. జయము.
మహారాణి గారు మీకు మా శుభాకాంక్షలు, మా శుభాకాంక్షలు. మీ ఇంట తేజస్వినైన కన్య జన్మించింది. శుభాకాంక్షలు. రాజకుమార్తెలారా, మీకందరికీ కూడా చాలా చాలా శుభాకాంక్షలు. ఈ శుభ సమాచారం మహారాజు గారికి అందజేద్దాం, పదండి. మాతాశ్రీ, ఈనాడు మనకి మహాపర్వదినంలాగా ఉంది. శుభాకాంక్షలు శుభాకాంక్షలు మహారాజా, మహారాజా. శుభాకాంక్షలు. మహారాణి వీరని ఒక దివ్య కన్యను ప్రసవించింది. కన్య జన్మించగానే అంతటా ఆమె తేజస్సు ప్రసరించింది. తేజస్విని అయిన కన్య జన్మించింది మహారాజా. ఈ శుభ సమాచారాన్ని విని మేము ధన్యులమయ్యాం. సులేఖ, ఇదిగో నీకు చిత్తం బహుమతి. మహారాజా. మంగళ, నీవు కూడా తీసుకో. చిత్తం మహారాజా. శుభాకాంక్షలు మహారాజా, శుభాకాంక్షలు. తీసుకో, నీవు కూడా తీసుకో. నేటి ఈ దినం మాకు హర్షోల్లాసాలతో నిండిన దినం. నారాయణ నారాయణ. అభివందనాలు రాజా. దివ్యకన్య జన్మించినందుకు శుభాకాంక్షలు. దేవర్షి, ఆశ్చర్యం, మీరు సమయానికి వచ్చారు. నారాయణ నారాయణ. ఆశ్చర్యం ఎందుకు రాజా? దివ్య కన్య జన్మించిన ఆ క్షణమే మమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చింది. కన్యను దర్శించవలనని మీకు ఆతృతగా లేదా? అవును, తప్పకుండా. దేవర్షి, మీరు పదండి. నారాయణ నారాయణ. పితాశ్రీ, శుభాకాంక్షలు. శుభాకాంక్షలు పితాశ్రీ, శుభాకాంక్షలు. శుభాకాంక్షలు, మీకందరికీ శుభాకాంక్షలు. నేటి ఈ దినం అత్యంత శుభప్రదం. వెళ్ళండి, అందరూ మంగళగీతాలు పాడండి. ఇంకా పూర్తి వాతావరణం మంగళమయం చేయండి. పదండి వెళ్దాం. దేవీమణులారా, ఆనందించండి, ఆనందించండి దేవీమణులారా. తీసుకో. ప్రణామం మహారాజ్. దర్శన భాగ్యంతో కన్నుల పండుగయింది. భ్రాత దక్ష, ఈ తేజస్విని కన్య యొక్క నామకరణం ఈ సమయంలోనే అయిపోవాలి. నామకరణమా? ఈ సమయాన? అవును. ఈనాటి ఈ దినం ఇంకా ఈ సమయం అతి పావనమైనవి. తమ ఇచ్ఛానుసారమే దేవర్షి. ఈమె దర్శనంతో మనస్సులో సాత్విక భావం పుట్టుకొస్తోంది. అందువల్ల ఈమె పేరు సతీ అని పెట్టవలే. సతీ. ధన్యవాదాలు దేవర్షి. మీరు కన్యకు పేరు అతి ఉత్తమమైనది చెప్పారు. మా ఈ కన్య సతీ అని పేరుతోనే ప్రసిద్ధి చెందుతుంది. మేము ఈ సమయాన్ని పూర్తి రాజ్యంలో తెలియజేస్తాం. ప్రజాపతి దక్షుని కన్య సతీ జన్మించిందని. నారాయణ నారాయణ.